ఈ వర్క్ వచ్చేసి మనం కాకినాడలో చేసామండి రీసెంట్గా. ఈ సార్ వాళ్ళు వచ్చేసి యూఎస్లో ఉంటారు. ఇన్‌స్టాలో మన పేజ్ చూసి మన వర్క్ మీద ట్రస్ట్‌తో యూఎస్ నుంచి వచ్చారండి కేవలం వర్క్ చేపిస్తానికే. సో, మనం కూడా అంతే క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చామండి. సో, ఈ సార్ వాళ్ళు స్లాబ్ చూసుకుంటే మీకు జనరల్‌గా అందరూ చేసే మిస్టేకే చేశారు. ఈ పైననేది బేబీ చిప్స్‌తో ఫ్లోరింగ్ లాగిచ్చారండి. కానీ అది మీకు 6 మంత్స్ కూడా ఉండదు. ఎందుకనంటే మనకి సిమెంట్‌లో థర్మల్ ఎక్స్‌పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ జరుగుతది. దీనివల్ల మీకు కొత్త సిమెంట్, పాత సిమెంట్ అనేది బాండింగ్ అవ్వదు. సో, మీకు పైన క్రాక్స్ అనేది ఏర్పడతాయి. ఆ క్రాక్స్ నుంచి వాటర్ ఎళ్ళిపోయి మీకు పాత స్లాబ్ మీద ఉండిపోతాయండి. సో, దానివల్ల మీకు సన్ ఎక్స్‌పోజ్ కూడా అవ్వదు కాబట్టి డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువ అవుతది. సో, ఎవరు అలాంటి మిస్టేకులు చేయకండి. మనం చేసే 10 వర్క్స్‌లో 8 వర్క్స్ పైన ఫ్లోరింగ్ లాగించినవి వస్తాయి మనకి మాక్సిమం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాననమాట. పైన ఫ్లోరింగ్ లాగించకండి ఎవరు. అసలకే మీకు వీక్‌గా ఉన్న స్లాబ్, ఐరన్ రస్ట్ వచ్చిన స్లాబ్ మీద మీరు మళ్ళీ అంత వెయిట్ ఏస్తే ఆ స్లాబ్ అయినా ఎంతవరకు బేర్ చేస్తది. ఎవరు అలాంటి మిస్టేకులు చేయకండి. సో, మనం ఈ సార్ వాళ్ళకొచ్చేసి కంప్లీట్ టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అండ్ ఎక్స్‌టీరియర్ వాటర్ ప్రూఫింగ్ చేసామండి. ఇది లైఫ్ టైమ్ పర్మనెంట్ సొల్యూషన్ అండి. లైఫ్ లాంగ్ మళ్ళీ లీకేజ్ అనే ప్రాబ్లమే రాదు మీ స్లాబ్‌కి. సో, మీకు ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మా సర్వీసెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ 2 అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఎక్కడైనా వచ్చి మేము మా సర్వీసెస్ ఇస్తామండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.